అలాగే ఇంకొన్ని కులాలు కూడా ఉన్నాయి. అదేంటి? గౌడలు. గోదావరి జిల్లాలో లాంటి చోట వీళ్ళని ఏమనేవాళ్ళు అంటే గౌడలు, ఈడిగలు ఇలా అనేవాళ్ళు. దాంతో వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరమైన పేరుగా ఉండి దొమ్మేటి వెంకటరెడ్డి అన్న ఆయన 1926 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మాకు సోషల్ స్టేటస్ గా మాకు ఈ సమాజంలో కొంచెం ఆ పేరు అనేది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మాకు ఆ పేరు తొలగించండి అని రిక్వెస్ట్ చేసుకుని ఒక లెటర్ పెట్టుకున్నారు. ఆయనే దొమ్మేటి వెంకటరెడ్డి. ఆయన ఏం చెప్పారు, మాకు కొంచెం అంటే సోషల్ రెస్పెక్ట్ అనేది మాకు బాగుండాలి, సోషల్ గౌరవంగా మాకు బాగుండాలి సమాజంలో, కాబట్టి మా వృత్తి ఏంటి, గౌడ్స్ కి వీళ్ళ వృత్తి ఏంటి అంటే చెట్లు ఎక్కుతూ ఉంటాం కాబట్టి మమ్మల్ని చెట్లు ఎక్కే వాళ్ళలాగా చెట్టు బలిజలాగా చేయండి అని అడిగారు. చెట్టు బలిజ. బలిజ అంటే అప్పటికే ఒక బ్రాండ్ అని చెప్పాను కదా, అంటే గ్రేట్ అనేది పెట్టుకోవడానికి వాళ్ళు బలిజ అనేది అప్పటి నుంచి తీసుకునేవాళ్ళు. అందులో భాగంగా మేము చెట్టు ఎక్కుతాం కాబట్టి చెట్టు బలిజ అని చెప్పి చెట్టు బలిజ అని పెట్టుకున్నారు. అంటే ఆ తర్వాత తదనంతర పరిణామ క్రమంలో ఏమైంది, ఇది సెట్టు బలిజ లాగా మారింది. నిజానికి సెట్టు బలిజలు వేరు, మళ్ళీ ఇదే పేరుతో సెట్టి బలిజలు అని ఉంటారు, ఎక్కువగా తమిళనాడు ప్రాంతాల్లో ఉంటారు. మళ్ళీ ఆ సెట్టి బలిజలు వేరు, ఈ సెట్టి బలిజలు వేరు. వీళ్ళేంటి గౌడ్స్. ఇక్కడ గోదావరి జిల్లాలో ఉన్న సెట్టి బలిజ అనే కమ్యూనిటీ వాళ్ళ వృత్తి ఏంటి, గౌడ్స్. మరి తమిళనాడు అండ్ ఆ ప్రాంతంలో ఉన్న బలిజ కమ్యూనిటీతో ఉన్న వాళ్ళది వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాల్లో ఉండేవాళ్ళు. ఆ సెట్టి బలిజలు వాళ్ళు కాపు, ఆ బ్రాండ్తో ఉన్నవాళ్ళు. ఇక్కడికి వచ్చే వరకు సెట్టి బలిజలు ఎవరు అంటే గౌడ్స్. మొత్తం గోదావరి జిల్లాలో కాపుల తర్వాత అతి పెద్ద కమ్యూనిటీ కాపులు అయితే ఆ నెక్స్ట్ కమ్యూనిటీ ఇదే సెట్టి బలిజలు. ఈ సెట్టి బలిజలు కూడా కాపులు అనుకుంటారు, నిజానికి వీళ్ళ వృత్తి ఇదన్నమాట. ఈ కాలక్రమంలో మారింది. ఇంకా దీనికి శాండిటీ కావాలంటే 1926లో ఆయన పేరు మార్చుకున్న తర్వాత సెట్టి బలిజలుగా మారాము అనుకున్న తర్వాత ఈయన దొమ్మేటి వెంకటరెడ్డి అన్న పేరు ఆయన అంటే మళ్ళీ ఇంకొక విషయం, ఆయన గౌడ్సే, ఇక్కడ ఆయన పేరు వెనక ఆయన రెడ్డి అని పెట్టుకున్నారు. విషయం ఏంటి అంటే 1926లోనే